రేవ్ పార్టీ ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వినిపిస్తోన్న మాట రేవ్ పార్టీ. బెంగళూరులో జరిగిన ఓ రేవ్ పార్టీలో పాల్గొన్న వారిలో ఎక్కువమంది తెలుగువాళ్లే ఉన్నారని, అందులోనూ రాజకీయ, సినీ ప్రముఖులు ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో రేవ్ పార్టీల గురించి తెలుసుకోవాలనే ఉత్సుకత ప్రజల్లో కనిపిస్తోంది. అసలు ఈ రేవ్ పార్టీలంటే ఏంటి? ఇందులో కేవలం సెలబ్రిటీలే ఎందుకు పాల్గొంటారు? అసలు ఆ పార్టీలో ఎలాంటి పనులు చేస్తారు? వీటికి యువత ఎందుకు అంతగా అలవాటు పడుతున్నారన్నది తెలుసుకోటానికి జనాలు ఆసక్తి కనబరుస్తున్నారు. రేవ్ పార్టీ ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తున్న మాట ఇదే. బెంగళూరులో జరిగిన ఓ రేవ్ పార్టీలో 100 మందికి పైగా సెలబ్రిటీలు, రాజకీయ నేతల కుమారులు, బడాబాబుల పిల్లలు పాల్గొన్నారని, అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులే ఎక్కువగా ఉన్నారని టాక్ నడుస్తోంది. తెలుగు ఇండస్ట్రీకి చెందిన వాళ్లల్లో నటి హేమ పాల్గొన్నారంటూ పోలీసులు చెబుతుంటే, నేను లేను బాబోయ్ అని ఆమె వీడియోలు విడుదల చేస్తోంది. హీరో శ్రీకాంత్, డాన్స్ మాస్టర్ జానీ కూడా ఉన్నారంటూ వార్తలు వైరల్ అవుతుంటే, అది మేము కాదు అంటూ వాళ్లు కూడా క్లారిటీ ఇచ్చారు. ఇదంతా పక్కన పెడితే అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి? లోపల ఏం చేస్తారు? పోలీసులు ఎందుకు రైడ్స్ చేస్తారు? అందులో పాల్గొన్నవాళ్లు ముఖాలు కూడా కనిపించకుండా ఎందుకు ముసుగులేసుకుని వెళ్తుంటారో తెలుసుకోవాలనే ఉత్సుకత సామాన్యుల్లో నెలకొంది. దీంతో రేవ్ పార్టీ అంటే ఏంటి అని నెట్టింట తెగ సర్చ్ చేస్తున్నారు. అసలు విషయమేంటంటే, ఇండియాలో పాశ్చాత్య సంస్కృతి రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే పశ్చిమ దేశాల్లో ఉన్న కల్చర్ ఇక్కడికి కూడా పాకుతోంది. సెలబ్రిటీలు, డబ్బున్న బడాబాబులు అక్కడే చదువుకోటమో, లేదా తీరిక సమయాల్లో అక్కడికి వెళ్లి తనివితీరా ఎంజాయ్ చేసి వస్తుండటమో జరుగుతోంది. ఇలా అక్కడున్న కొన్ని కల్చర్ల రుచికి అలవాటు పడిన సెలబ్రిటీలు, ప్రముఖుల పిల్లలు ఇదే ట్రెండును ఇక్కడ కూడా కొనసాగించే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా వచ్చిందే ఈ రేవ్ పార్టీ. రేవ్ పార్టీ కల్చర్ అనేది 1950లో ఇంగ్లాండ్లో మొదలై మెల్లిగా ప్రపంచమంతా వ్యాపించింది. ఈ కల్చర్ ప్రారంభమైన కొత్తల్లో క్లోజ్డ్ ఏరియాలో పెద్దగా మ్యూజిక్ పెట్టుకొనో, లేదా లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వటమో, దానికి మైమరిచిపోతూ డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేయటం ఉండేది. ఇక పాశ్చాత్య దేశాల్లో సాధారణంగానే మద్యం సేవించే అలవాటు ఉండటంతో అది కూడా కంటిన్యూ అయ్యేది. కాగా రాను రాను ఈ పార్టీకి అర్థం మారుతూ వస్తోంది. వైల్డ్ బిహేవియర్తో చేసుకునే పార్టీలకు రేవ్ పార్టీలు అని పిలవడం మొదలుపెట్టారు. క్రమక్రమంగా ఈ రేవ్ పార్టీ కల్చర్ చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు వేదికవటం ప్రారంభమైంది. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న మేరకు రేవ్ పార్టీలు చాలా గోప్యంగా సాగుతున్నాయి. దానికి కారణం, ఈ పార్టీల్లో సెలబ్రిటీలు, ప్రముఖుల పిల్లలు మాత్రమే పాల్గొనడం ఒక ఎత్తైతే, ఈ పార్టీలో మద్యంతో పాటు డ్రగ్స్, అమ్మాయిలు ఇలా చాలానే యవ్వారం జరుగుతుందని టాక్. ముఖ్యంగా యువత ఈ పార్టీల్లో విచ్చలవిడిగా డ్రగ్స్ సేవిస్తూ అశ్లీల నృత్యాలు చేయటం, అది హద్దుమీరి శృంగార కార్యకలాపాలు జరుగుతాయని, అన్నిటికీ అన్ని రకాలుగా రెడీ అయిన వాళ్లే ఈ పార్టీల్లో పాల్గొంటారని సమాచారం. సాధారణంగానే రేవ్ పార్టీలంటే చాలా ఖరీదైన వ్యవహారం. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీకి ఎంట్రీ ఫీజే సుమారు 50 లక్షలట. ఇంత ఖర్చు చేసి నిర్వహించే రేవ్ పార్టీలను చాలా గోప్యంగా నిర్వహిస్తారు. ఈ పార్టీలో ఎంపిక చేసిన వ్యక్తులే, అది కూడా పరిమిత సంఖ్యలోనే పాల్గొనేలా ప్లాన్ చేస్తారు. తెలియని వ్యక్తులను అస్సలు అనుమతించరు. ముందుగానే ఈ పార్టీలో ఉండే కార్యక్రమాల గురించి చెప్పడంతో పాటు పాల్గొనేవాళ్ల రిక్వైర్మెంట్లను కూడా పరిగణలోకి తీసుకొని పార్టీని ప్లాన్ చేస్తారని తెలుస్తోంది. అన్నిటికీ ఓకే అన్నవాళ్లే ఇందులో పాల్గొంటారని, ఇందులో పాల్గొన్నారంటేనే దేనికైనా సిద్ధం అన్నట్టుగా సమాచారం. ఇక ఈ రేవ్ పార్టీని బడాబాబుల ఫామ్ హౌస్లోనో, గెస్ట్ హౌజుల్లోనో ఈ పార్టీని నిర్వహిస్తుంటారు. 24 గంటల నుంచి 3 రోజుల వరకు నిర్వహిస్తారని సమాచారం. అందుకు తగ్గట్టుగానే కూల్ డ్రింక్స్, ఆల్కహాల్, సిగరెట్లతో పాటు రకరకాల డ్రగ్స్ కూడా ఏర్పాటు చేస్తారట. ఇక కొన్ని రేవ్ పార్టీల్లో అయితే ప్రత్యేకంగా లైంగిక కార్యకలాపాలు కూడా మెనూలో ఉంటాయని తెలుస్తోంది. శృంగార కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా గదులు కూడా ఏర్పాటు చేస్తారట. అందులోనూ రకరకాల ఫ్యాంటసీ కార్యక్రమాలు రాయలేని విధంగా ఉంటాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే ఈ పార్టీలు నిర్వహించే దగ్గర
సీసీ కెమెరాలు ఆఫ్లోనే ఉంటాయి. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా ముందే తీసుకుంటారని చెబుతున్నారు. మన దేశంలో ఈ రేవ్ పార్టీల ధోరణి గోవా నుంచి ప్రారంభమైంది. హిప్పీలు దీనిని గోవాలో ప్రారంభించారు. తర్వాత ఇటువంటి పార్టీల ధోరణి వేగంగా అభివృద్ధి చెందుతోన్న నగరాల్లోకి పాకింది. ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాల్లో ఈ కల్చర్ పెరిగిపోతోంది. సాధారణంగా ఇతరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పార్టీలు చేసుకోవటం వరకు ఓకే. కానీ పెద్ద పెద్ద సౌండ్లు పెట్టుకోవటం, మద్యంతో పాటు డ్రగ్స్ విచ్చలవిడిగా సేవించటం, అశ్లీల కార్యక్రమాలు నిర్వహిస్తుండటం వల్ల ఇలాంటి పార్టీలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సాధారణంగానే అనుమతి లేకుండా పార్టీలు చేసుకోవడాన్ని పోలీసులు అంగీకరించరు. ఇక రేవ్ పార్టీలంటే కఠినంగా వ్యవహరిస్తుంటారు. పార్టీలపై రైడ్స్ చేసి అందులో డ్రగ్స్ వినియోగం ఏమైనా జరిగిందా లేదా అన్నది చూస్తారు. మైనర్లు ఎవరైనా పాల్గొన్నారా అన్నది కూడా ఆరా తీస్తారు. ఇక అశ్లీలత ఏమైనా ఉందా అనేది కూడా గమనిస్తారు. పార్టీలో పాల్గొన్న వాళ్ళందరి నుంచి బ్లడ్, హెయిర్ శాంపిల్స్ తీసుకొని టెస్టులకు పంపిస్తారు. కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి రప్పించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తారు. డ్రగ్స్ వాడినట్టు తేలితే వాళ్లను అదుపులోకి తీసుకొని మిగతా ప్రొసీడింగ్స్ చూస్తారు.